9 సంవత్సరాల బాలిక పొట్టలో 1 కేజీ జుట్టు ఆపరేషన్ చేసి తీసిన డాక్టర్సు. ఇది ఎలా జరిగింది అంటే, ఆ బాలిక ట్రికోటిల్లోమేనియా అనే జబ్బుతో బాధపడుతుందట. ఇలాంటి జబ్బులున్నాయని అందరికీ తెలిసేందుకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో డాక్టర్లు 9 సంవత్సరాల బాలిక పొట్టలో నుంచి పెద్ద మొత్తంలో జుట్టును తొలగించారు. 2 గంటల ఆపరేషన్ తర్వాత బయటకు తీసిన ఈ జుట్టు కేజీ బరువున్నట్టు తెలిపారు. ముజఫర్పూర్లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఇది ఎలా జరిగింది అంటే, జనవరి 18న కడుపు నొప్పితో బాధపడుతున్న 9 సంవత్సరాల బాలికను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆ బాలికకు 3 సంవత్సరాల నుంచి జుట్టు పీక్కొని తినే అలవాటున్నట్లు తెలిపారు. ఆమె తన జుట్టు పీక్కొని తినేదని, మేము ఆమెను ఆపినా కూడా ఆగేది కాదని, ఒక దశలో మేము విసిగిపోయి ఆమె గుండు చేయించామని, ఆ తర్వాత 15 రోజులకు ఆమెకు కడుపు నొప్పి మొదలైందని బాలిక తండ్రి డాక్టర్లకు చెప్పారు. కడుపు నొప్పి మొదలైన తర్వాత ఆ బాలిక తినడం తాగడం మానేసిందట. మేం బాగా ఒత్తిడి చేస్తే కొద్దిగా తినేది, తర్వాత వాంతు చేసుకునేది. దీంతో మేము మీ దగ్గర తీసుకొచ్చాము అని స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ఆ బాలిక తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళు ఆ బాలికని పరీక్షించి ఆమె పొట్టలో ఏదో పెద్ద పదార్థం ఉందని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. మరి ఆ జబ్బేమిటంటే, బాలికను ముజఫర్పూర్ మెడికల్ కాలేజీలో చేర్పించిన తర్వాత ఆమెకు రక్తంలో హీమోగ్లోబిన్ కేవలం 5.2% మాత్రమే ఉన్నట్లు పిల్లల వైద్యుడు అశుతోష్ కుమార్ చెప్పారు. జనవరి 21న ఆయనతో పాటు మరో 2 డాక్టర్లు బాలికకు సర్జరీ చేశారు. బాలికను డాక్టర్ల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది. బయట నుంచి పొట్ట మీద నొక్కి చూసినప్పుడు ఆమె పొట్ట లోపల రాయిలా గట్టిగా ఉంది. అందుకే తర్వాత మేము ఆమెకు రక్తం ఎక్కించాము. పాప సాధారణ పరిస్థితి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేశాము. పొట్ట నుంచి కేజీ బరువున్న జుట్టును బయటికి తీశాము అని డాక్టర్ చెప్పారు. బాలిక పొట్ట మొత్తం జుట్టుతో నిండిపోయింది. దీనివల్లే ఆమె 15 రోజులుగా ఘన పదార్థాలు ఏమీ తినలేకపోతుంది. మనుషులు తమ జుట్టు పీక్కొని తినడం ఏదైనా కొత్త జబ్బా? 9 సంవత్సరాల చిన్నారి ఎందుకిలా చేసిందని అందరిలో ఆశ్చర్యం. దానికి డాక్టర్ అశుతోష్ కుమార్ సమాధానం ఏం చెప్పారంటే, ఆ పాపకు ట్రికోటిల్లోమేనియా అనే మానసిక జబ్బు ఉంది. దీనివల్ల ఆమెకు ట్రికోబీజర్ అనే వ్యాధి సోకింది. ఈ జబ్బు సోకిన వారు మింగిన జుట్టంతా పొట్టలో పోగు పడుతుంది. దీన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలి. నిధిసింగ్ పట్నా యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్న సైకాలజీ డాక్టర్ ఏమంటున్నారంటే, ట్రికోటిల్లోమేనియా మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు తమ తల మీద జుట్టుతో పాటు కనుబొమ్మలు, శరీరం మీద వెంట్రుకలు పీకేసి విసిరేస్తూ ఉంటారు. అలా కాకుండా పీకేసిన జుట్టును విసిరేయకుండా తినే మానసిక స్థితిని పికా అని అంటారు. ఇలాంటి మానసిక పరిస్థితి ఎవరికైనా ఉంటే వారు జుట్టు మాత్రమే కాదు, తినడానికి పనికిరాని వస్తువులు ఏవైనా, చివరకు చెత్త కూడా తింటారు. ఈ 2 రకాల మానసిక రోగాలు ఒకే వ్యక్తికి ఉండడం చాలా అరుదు. 2 జబ్బులు ఉన్నవారు తమ జుట్టు పీక్కొని తింటారు. పికా సోకడానికి 3 కారణాలుంటాయి అని నిధిసింగ్ చెప్పారు. మొదటిది శరీరంలోని పోషకాల లోపం, ప్రత్యేకించి ఐరన్, విటమిన్ బి లోపం ఉన్నవారు ఇలా చేస్తారు. ఆ తర్వాత సరిగ్గా తిండి తినకుండా జుట్టు తినడాన్ని అలవాటు చేసుకుంటారు. మూడోది ఏదైనా మానసిక వ్యాధి, ముదిరి, ఆందోళన, కుంగుబాటు పెరిగి ఇలా చేస్తారు. ఇందులో దేని వల్లనైనా అలాంటి మానసిక రోగం వస్తే దాన్ని వైద్య పరిభాషలో ట్రికోబీజార్ అంటారు. జుట్టు అరగదు, అది పొట్టలో గోడలకు అంటుకొని పోయి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి నిరంతరంగా వెంట్రుకల్ని తింటుంటే అవి పొట్ట లోపలికి పోయి తర్వాత ఒక కుప్పగా మారుతాయి. దీనివల్ల ఆ వ్యక్తి ఘనపదార్థాలు తిన్నా వెంటనే వాంతి చేసుకుంటారు. అలా ట్రికోబీజర్ అనేది పెరుగుతుంది. పికా అంటే ఎక్కువగా ట్రికోటిల్లోమేనియా కేసులు వస్తుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పికా సాధారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారం కొరత, పౌష్టికాహార లోపం దీనికి కారణం అని చెప్పవచ్చు. అయితే మానసిక వ్యాధికి సంబంధించిన కేసులు చాలా అరుదుగా మాత్రమే వైద్యుల దృష్టికి తీసుకువస్తుంటారనే విషయము మనందరికీ తెలిసిందే. ఏ వయసు వారైనా ఎవరికైనా ఈ వ్యాధులు సోకే అవకాశం ఉంది. సర్జరీ తర్వాత బాలిక ముజఫర్పూర్ మెడికల్ కాలేజీలో కోలుకుంటుంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, సర్జరీ సమయంలో వేసిన కుట్లు మానడానికి వారం రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. కుట్లు విప్పిన తర్వాత బాలికను మానసిక వ్యాధుల విభాగానికి పంపిస్తామని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. అయితే ఆమె చాలా బలహీనంగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకోవడం అవసరమని డాక్టర్లు అంటున్నారు.
ఇలా ఎవరైనా పిల్లలు చేస్తే వెంటనే డాక్టర్లకు చూపించాలి అన్న ఉద్దేశంతో అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. దీనికి మీ అందరి కోఆపరేషన్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.